సో హాయ్ అండి. సో జార్జ్ ఎంబీబీఎస్ గురించి అడుగుతున్నారండి. సో జార్జ్ ఎంబీబీఎస్లో చదివితే అటు నుంచి అటు ఫ్రీగా మనకి మెడికల్ పీజీ అమెరికా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు పెట్టి మనం 40 లక్షలు 50 లక్షల ఎంబీబీఎస్ బడ్జెట్ అవుతుంది. మీరు అటు నుంచి అటు మెడికల్ పీజీకి యూఎస్ఏ పంపించేస్తాము. ఫస్ట్ నుంచే యూఎస్ఏ మళ్ళీ కోచింగ్ ఇస్తాం కాబట్టి అక్కడికి వెళ్తే డైరెక్ట్గా మా కాలేజీలో ఉంది అమెరికాలో మీకు స్టైఫండ్తో మెడికల్ పీజీ అయిపోతుంది. మీ డబ్బులన్నీ రికవర్ అయిపోతుంది. మీరు అమెరికాలో ఫ్రీ పీజీ చేసుకోవచ్చు. మళ్ళీ ఇండియా వచ్చి ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది కాబట్టి వితౌట్ నీట్తో కూడా వెళ్ళొచ్చు అని చెప్తున్నారండి. అలా వెళ్ళడం అనేది డిగ్రీ 100% ఇన్వాలిడ్. అసలు అలా సక్సెస్ అనేది 0%. అలా సక్సెస్ అవ్వలేరండి. ఎందుకంటే జార్జ్ అనేది చాలా స్మాల్ కంట్రీ, చిన్న కంట్రీ. జస్ట్ మీకు ఆ టీవీలో ప్రమోషన్స్, అడ్వర్టైజ్మెంట్స్ అందరూ ఏదో ఎక్కువ కమిషన్లు వస్తాయని కాలేజీలు చేస్తారు చెప్తే 30 లక్షల పాపులేషన్ అండి. 30 లక్షల పాపులేషన్లో మీకు అసలు ఏ క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుంది, ఏ స్టాండర్డ్స్ వస్తే ఆ స్టాండర్డ్స్ మనం యూఎస్ఎంఎల్ ఎలా క్రాక్ చేస్తాం? ఎంత కోచింగ్ ఇచ్చినా ఇప్పుడు ప్రాక్టికల్ ఎక్స్పోజర్, క్లినికల్ ఎక్స్పోజర్ లేనప్పుడు ఆ చిన్న కంట్రీస్లో అసలు మన స్టాండర్డ్స్ ఎలా మెరుగవుతాయి? కాబట్టి అసలు 100% నాట్ ప్రిఫరబుల్ అండి జార్జియా. 50 లక్షలు వేస్ట్ అవుతాయి.